Yes, good morning students, and last class we have to learning about the osmotic pressure problems, and now today topic about the elevation in boiling point. So elevation in boiling point nothing అంటే మనకు బాష్పీభవన స్థానంలో వచ్చేసి ఏవైతే తీసుకుంటామో అంటే ఎవల్యూషన్స్ అనేవి చేస్తుంటాం. అంటే బాష్పీభవన స్థానం అంటే నథింగ్ అంటే లిక్విడ్స్ని మనం తీసుకుంటామంటే ద్రావణంని తీసుకుంటాము, ద్రావణము మరియు ద్రావణి అనేది తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ బాష్పీభవనాన్ని తీసుకున్నప్పటికీ సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ లిక్విడ్ యాజ్ ద టెంపరేచర్ అట్ విచ్ ఇట్స్ వేపర్ ప్రెజర్ బికమ్స్ ఈక్వల్. అంటే ఇక్కడ బాష్పీభవన స్థానంలో తీసుకున్న ఒక ద్రావణము మరియు దాని యొక్క ఉష్ణం అంటే టెంపరేచర్ని తీసుకుంటున్నప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది ఏ విధంగా ఉండాలంటే సరి సమానంగా ఉండాలంటే వేపర్ ప్రెజర్ మరియు దాని యొక్క టెంపరేచర్, ప్రెజర్ అంటే పీడనం పీ తీసుకుంటాము, టెంపరేచర్ అన్నప్పుడు టీగా తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ డ్యూ టు ద నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే ఇక్కడ తీసుకున్న ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కాబట్టి తీసుకున్న దానికి ఏం తీసుకుంటామంటే సాల్వెంట్ తీసుకుంటాం. ఈ సాల్వెంట్ అనేది మనకి ఏ విధంగా యూజ్ చేస్తున్నామంటే నాన్ వాలటైల్ సొల్యూట్గా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ వేపర్ ప్రెజర్ తీసుకున్నప్పుడు కర్వ్స్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అంటే ఇక్కడ తీసుకునేవి వచ్చేసి మనం ఏమంటామంటే కర్వ్స్ అనేవి అంటాం. ఆ కర్వ్స్ కూడా ఏ దానికి ఉపయోగపడతాయంటే వేపర్ ప్రెజర్ నుంచి కర్వ్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ వేపర్ ప్రెజర్ నుంచి కర్వ్స్ ఫామ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ఫార్మ్ ద ప్యూర్ సాల్వెంట్. అంటే మనకి ఇక్కడ ద్రావణం అనేది ఏర్పడుతుంది, పూర్తి ద్రావణం. సో కాబట్టి మనం గ్రాఫ్ చూసుకున్నప్పటికీ హియర్ వీ హ్యావ్ టు three substances we have taken here, A, B and C. Here we have to keep the dotted lines and here also. So first A is nothing but a solvent. So solvent up to here we have to dotted line, and the next here P1 and P2 onwards we have to thick line. And next this is the solution B, and the solution B also all are the thick line dotted lines only, and solution C also dotted lines. Here we have to keep the solvent is the left side is nothing but a P naught, and solution B is the P Roman number 1, and solution C is the P Roman number 2, and solvent A is the downside we have to T naught and T1 and T2. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము, వేపర్ ప్రెజర్ మరియు టెంపరేచర్ కనుక్కున్నాను కాబట్టి వేపర్ ప్రెజర్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్లో తీసుకున్నాము, అదేవిధంగా టెంపరేచర్ వచ్చేసి డౌన్ సైడ్లో తీసుకున్నాము. ఇంకా లోపల ఏమేమి యూజ్ చేస్తున్నాం, ఒకటి సొల్యూషన్ యూజ్ చేస్తాం, ఒకటి సాల్వెంట్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఈ టోటల్ ప్రెజర్ దాన్ని మనం వేపర్ ప్రెజెన్స్ అని అంటాము, దీని వచ్చేసి టెంపరేచర్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చూసినట్టయితే వేర్ బీపీ ఆఫ్ బాయిలింగ్ ప్యూర్ సాల్వెంట్ అంటే బీపీ అంటే ఏంటంటే బాయిలింగ్ పాయింట్ అని అంటాము. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ కనుక్కోవాలి కాబట్టి తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం అంటే ఇక్కడ టీ నాట్గా తీసుకున్నాం. అంటే నథింగ్ బట్ ఇది ప్యూర్ సాల్వెంట్ వచ్చేసి ఎంత తీసుకున్నాము, ఇది ఈజ్ అ సాల్వెంట్ కాబట్టి ప్యూర్ సాల్వెంట్ ఎంత టీ నాట్, అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాము మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు టీ నాట్. ఇక్కడ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఎందుకు 1 ఎందుకు తీసుకున్నామంటే రోమన్ నెంబర్ 1 P1 తీసుకున్నాం కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకున్నాము ఇవి 1 తర్వాత ఇక్కడ ఇది ఏ అయిపోయింది, దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి ఇక్కడ బి కాబట్టి సొల్యూషన్ బి ఏమొస్తుంది ఇక్కడ T1 వస్తుంది. దెన్ నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ థర్డ్ వన్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈజ్ ఈక్వల్ టు మైనస్ రోమన్ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు సొల్యూషన్ బి అయిపోయింది, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇది వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ సి సొల్యూషన్ సి ఏముంది ఇక్కడ అంటే T2 అనేది ఉంది, అంటే -2 ఈజ్ ఈక్వల్ టు T2. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ లాస్ట్ క్లాస్లో మనం ఆస్మాటిక్ ప్రెజర్ చూసుకుంటున్నప్పుడు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ తీసుకున్నాము. దాని ఫార్ములా ఒకటి ఏంటి అంటే మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 ఈజ్ ఈక్వల్ టు రోమన్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా P1. డెల్టా P1 అంటే ఎందుకు తీసుకుంటాము ఇక్కడ అంటే ప్రెజర్ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాము డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే P నాట్ మైనస్ P1 ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసేసుకున్నాము. సో కాబట్టి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఇక్కడ P1 అయిపోయింది, ఇక్కడ P2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా P1 అంటే ఇక్కడ డెల్టా P2 ఈజ్ ఈక్వల్ టు P నాట్ మైనస్ P2. ఇక్కడ P నాట్ మైనస్ P1 అంటే ఫస్ట్ వన్ కాబట్టి ఇక్కడ P1 తీసుకున్నాం, ఇక్కడ P2 కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం P నాట్ మైనస్ P2 తీసుకుంటాం.
సో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే ఇక్కడ మనకు ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి, ఇక్కడ ఆల్రెడీ ప్రెజర్ అయిపోయింది, దెన్ నెక్స్ట్ టెంపరేచర్ని ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాం, ఇక్కడ ప్రెజర్ని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం అడిగాడు, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏం తీసుకున్నాం, మైనస్ 1 is equal to delta T1 is equal to T1 minus T0 అనేది తీసుకున్నాం. అంటే ఈ ఫార్ములా ఎక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. -1 is equal to ఇక్కడ డెల్టా P1 వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏం వేసుకున్నా P1 కాబట్టి ఇక్కడ ఏం వేసుకో టెంపరేచర్ కూడా డెల్టా T1 is equal to T1 minus T0. అంటే T1 minus T0 అనేది ఎందుకు తీసుకుంటామంటే 1 రోమన్ కాబట్టి డెల్టా T1 తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం ఇక్కడ T1 minus T0. అంటే ఇక్కడ తీసుకున్నాం కదా P0 minus P1 అనేది సేమ్ అదే విధంగా T1 minus T0 అనేది తీసుకుంటాం. సో ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు evolution of vapor pressure of solution. First one అయిపోయింది కాబట్టి the next we have to say the second one. -2 is equal to delta T2 is equal to T2 minus T1. అంటే ఇక్కడ T0 అంటే ఇక్కడ మనం ఇందాక తీసుకునేది T1 T0 తీసుకున్నాం, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా T2 మైనస్ T0 తీసుకున్నాం. సో కాబట్టి డెల్టా P1 డివైడెడ్ బై డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా P2 డివైడెడ్ బై డెల్టా T2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా P3 డివైడెడ్ బై డెల్టా 3. ఇందాక మనం తీసుకున్నాం కదా ఇక్కడ ఉన్నాయి కదా డెల్టా P1 P2 డెల్టా T1 అండ్ T2. డెల్టా T1 ఇక్కడ తీసేసుకున్నాము, దాని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డెల్టా T2. సో ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఈ ఫార్ములాని ఈ విధంగా రాసుకోవచ్చు, వే డెల్టా P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా TBగా తీసుకుంటాం. అంటే P అంటే ప్రెషర్ తీసుకుంటాం, T అంటే టెంపరేచర్ అండ్ B. ఎందుకు ఇక్కడ B అనేది తీసుకున్నాము అంటే అకార్డింగ్ టు ద రౌట్స్ లా B అనేది ఏమంటాము అంటే మనకి ఇక్కడ మోల్ ఎవల్యూషన్ కాన్స్టెంట్ అనేసి తీసుకుంటాం. సో కాబట్టి B అనేది తీసుకుంటాం. అకార్డింగ్ టు రౌట్స్ లా డెల్టా P బై P0 అంటే అక్కడ మనం తీసుకున్నాం కదా రౌట్స్ ప్రకారంగా P0 మైనస్ P1 తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా డెల్టా P డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ టు x2. వే డెల్టా P ఈ ఫార్ములాని ఈ విధంగా రాసుకోవచ్చు, డెల్టా P ఈజ్ ఈక్వల్ టు P0 ఇంటూ x2. వేర్ డెల్టా TB అంటే ఇక్కడ మనకు డెల్టా TB ఎందుకు వేసుకున్నామంటే డెల్టా P ప్లేస్లో ఏముంది ఇక్కడ డెల్టా TB ఉంది కాబట్టి, సో ఇక్కడ డెల్టా P ప్లేస్లో డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం వేసుకున్నాము P0 ఇంటూ x2 ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు ఏమి తీసుకోవాలంటే ఇక్కడ KB ఇంటూ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ని తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ KB అనేది ఏంటి అంటే యూలియోస్కోబిక్ కాన్స్టెంట్ అనేసి తీసుకుంటాము, లేదా మోలార్ ఎవల్యూషన్ కాన్స్టెంట్ అనేసి తీసుకుంటాం. ఇక్కడ 1 kg తీసుకున్నప్పుడు 1000 grams ఆఫ్ సాల్వెంట్ ఇది ఏదైనా డిజాల్వింగ్ అవుతుందంటే 1 mole ఆఫ్ ఎనీ సాల్యూట్లో డిజాల్వింగ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ వేసుకుంటే డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ మొలాలిటీగా తీసుకుంటాం. వే డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ ఫార్ములా బేస్ చేసేసుకొని ఏం వేసుకుంటాం ఇక్కడ KB ఇంటూ W ఇంటూ 1000 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ W. ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్నప్పుడు వేరే విధంగా చెప్పుకున్నాం, ఏది ఇక్కడ వే W ఇంటూ 1000 డివైడెడ్ బై వేరే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టుకున్నాం మనం లాస్ట్ క్లాసెస్లో వాల్యూమ్ కనుక్కోవడానికి. ఓకే, సో దాని బేస్లో ఇక్కడ కూడా వే డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ W ఇంటూ 1000 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ Wగా తీసుకుంటాము. వేర్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ కాబట్టి మనం కనుక్కోవాలి, ఇది ఇక్కడ పెట్టేసుకుంటే MW ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ W ఇంటూ 1000 డివైడెడ్ బై డెల్టా TB ఇంటూ సో స్టిల్ రిమైనింగ్ ఇక్కడ W ఉంది కాబట్టి ఇది ఎందుకు KB అనేది 2 ఉన్నాయి కాబట్టి సో వీ హ్యావ్ టు కెప్ హియర్ KB. ఇంకా రిమైనింగ్ మొలాలిటీ కనుక్కోవాలి కాబట్టి మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 డివైడెడ్ బై Wగా తీసుకుంటాం. ఓకే, ఇక తీసేసుకునేటప్పటికి 1000 బై W అండ్ మాలిక్యులర్ వెయిట్ బై Wగా తీసేసుకుంటాము. ఇక్కడ KB అండ్ డెల్టా TB అంటే ఇక్కడ మనం తీసుకున్నాం కదా వెయిట్ TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ W బై మాలిక్యులర్ వెయిట్. సో కాబట్టి ఇక దాని ప్లేసెస్లో ఏం తీసుకున్నాం మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు W బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 డివైడెడ్ బై W వెయిట్. సో వేర్ KB ఈజ్ ఈక్వల్ టు
ఏం తీసుకోవాలి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఎంత తీసుకోవాలంటే ఆర్టీబీ స్క్వేర్. అంటే ఆర్టీబీ స్క్వేర్ అంటే రౌల్ట్స్ లా టెంపరేచర్ అండ్ వచ్చేసి మోలార్ ఎవల్యూషన్ కాన్స్టెంట్ బీ స్క్వేర్ డివైడెడ్ బై 1000 ఎల్వి అనేది తీసుకుంటా. ఎల్వి అంటే ఏంటంటే లాటెంట్ వేపరైజేషన్ అనేసి అంటాం. వేర్ ఎల్వి ఈజ్ ఈక్వల్ టు లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. 1 గ్రామ్ ఆఫ్ సాల్వెంట్ కి మనం ఏం తీసుకుంటాం, 1 గ్రామ్ ఆఫ్ సాల్వెంట్ LV is equal to latent heat of vaporization అని తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద టాపిక్ అబౌట్ ద దాని గురించి మనం చెప్పుకునేది అంటే ఎవల్యూషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ప్రాబ్లమ్స్ చెప్తే మీకు ఈ ఈక్వేషన్ బట్టి మీకు ఐడియా అనేది వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద ఈక్వేషన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీస్ వన్ ఆల్ ఆఫ్ యూ.